నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మీరు చూస్తున్నది ఇదే బ్రహ్మస్. సృష్టికర్త బ్రహ్మ. ఇది కూడా సృష్టించేది, ఉగ్రవాదులను సంహరించి కొత్త యుగాన్ని ప్రారంభించేది బ్రహ్మస్. బ్రహ్మాస్త్రం ఇది. మన పూర్వకాలంలో రామాయణ ఇతిహాసాల్లో కూడా బ్రహ్మాస్త్రం అంటే ఇక అది చాలా పెద్దది, దానికి తిరుగులేదు. అటువంటిది మన క్షిపణులు. భారత్ బ్రహ్మోస్కు పెరుగుతున్న డిమాండ్ తాజాగా ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది. ఈ రెండవ దేశంగా నిలిచింది ఇండోనేషియా. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయనున్న ఇండోనేషియా ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించిన ఇండోనేషియా రక్షణ శాఖ. సముద్ర భద్రత, సైనిక ఆధునీకరణలో భాగంగానే ఈ నిర్ణయం. ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ను కొనుగోలు చేస్తున్న రెండవ దేశం ఇండోనేషియా. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత బ్రహ్మోస్పై పెరిగిన అంతర్జాతీయ శక్తి. ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినటువంటి వాళ్లకు, కలెక్టర్లు కానీ ఎవరికైనా, ఏ ఉద్యోగానికైనా కొంత టైం ఉంటుంది వాళ్ళకు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని మళ్ళీ డైరెక్ట్ పోస్టుకు పంపకుండా అసిస్టెంట్గా, దాంట్లో కూడా వాళ్ళు 3 ఏళ్ల తర్వాత వాళ్ళకు డైరెక్ట్ పోస్ట్. ఎందుకు? వాళ్ళు నేర్చుకోవాలి. మనకు కూడా మన క్షిపణులకు, మన ఆయుధాలకు ఏది ట్రైనింగ్ అయింది, ఏది ట్రైనింగ్గా కుదిర్చింది? ఆపరేషన్ సింధూర్. మన క్షిపణులకు, మనం తయారు చేసుకున్న ఆయుధాలకు ట్రైనింగ్ సెంటర్ ఏది మారింది అంటే ఆపరేషన్ సింధూర్. ఖచ్చితమైన టార్గెట్ను ఖచ్చితమైన వాళ్ళ మీదనే ప్రయోగించాయి ఇవి బ్రహ్మోస్ క్షిపణులు. ఎక్కడ రాంగ్ రూట్లోకి వెళ్ళలే, దారి మళ్ళలే, అమాయకులు చావలేదు. ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో, గుర్రు కొట్టుకుంటూ పండుకున్నారో వాళ్ళ మీదనే పడ్డాయిపోయి. అనుక్షిపణ ఎక్కడుందో అక్కడికే వెళ్ళినాయి. ఎక్కడైతే ఆయుధ సంపత్తి ఉన్న ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అక్కడికే పోయినాయి, ఇంకోళ్ళ దగ్గరికి పోలే. మనం ఒక్కొక్కసారి ఒక దారిలో ఎంత గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా మ్యాప్ కూడా ఒక్కోసారి రాంగ్ రూట్ చూపిస్తుంది. కానీ మన ఆయుధాలు, మన క్షిపణులు తోవ తప్పై. మేడ్ ఇన్ ఇండియా. మనదే దారి చూపిస్తుంది, చక్కగా దారి. ఎక్కడ మనం దానికి చెప్తామో అదే దారిలో వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చేటివే మనకి. ఆ తర్వాతనే ఖచ్చితమైనటువంటిది సఫలీకృతం 100% సక్సెస్ అయినటువంటి క్షిపణులను చూసే దేశాల వాళ్ళు లైన్ కడుతున్నారు మనతో ఒప్పందం చేసుకోవడానికి. అందుకే మేరా భారత్ మహాన్ అనే రంగాల్లో భారత రక్షణ ఎగుమతులకు మరో విజయం దక్కింది. అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకు వచ్చింది. ఈ మేరకు భారత్తో ఒప్పందం కుదిరినట్లు ఇండోనేషియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. సముద్ర రంగంలో సైనిక హార్డ్వేర్ను ఆధునీకరించడంతో పాటు రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రికో రికార్డో సిరైత్ రాయిటర్స్ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు. చాలా కాలంగా సాగుతున్న చర్చలు 2025లో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ ఒప్పందంలో పురోగతి లభించింది. రేపు అమెరికా వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ఇవి ఒప్పందం చేసుకోవాలి. విరవీకుడు కాదు, పక్క పని చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా వాచ్లు కానీ ఏది కానీ మేడ్ ఇన్ ఇండియాలో తయారైన అన్నీ పర్ఫెక్ట్. గ్యారంటీ. మేము 10 ఏళ్ళు గ్యారంటీ ఇస్తే 20 ఏళ్ళు నడుస్తాయి మీకు. అంత ఉంటుంది పక్కాగా. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్న రెండవ విదేశీ దేశం ఇండోనేషియా. 2022లో ఫిలిప్పీన్స్ $375 మిలియన్ ఒప్పందంతో 3 బ్రహ్మోస్ బ్యాటరీలను కొనుగోలు చేయగా
2024లో తొలి విడత డెలివరీలు పూర్తయ్యాయి. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి భూమి, గగనతలం, నౌకలు, జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇక్కడ చూడండి, భూమి నుంచి, గగనతలం ఆకాశం నుండి, యుద్ధ విమానాల నుంచి, నౌకలు సముద్ర గర్భంలో సముద్రం మీద వెళ్ళేటువంటి నౌకలు, జలాంతర్గాములు సముద్రం లోపట నుంచి వెళ్తాయి. మన అమెరికా ఇరాన్ నౌకను ఎట్లా పేల్చింది అంటే జలాంతర్గాముల ద్వారా వచ్చి వాళ్ళు పేల్చిరు. ఇట్లా వీటిల్లో నుంచి కూడా మన క్షిపణులను బ్రహ్మోస్ ప్రయోగించవచ్చు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్లో బ్రహ్మోస్ అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. నేను అది మొదలు చెప్పిన మీకు, ట్రైనింగ్ లాగా, శిక్షణ లాగా మనకు ఆపరేషన్ సింధూర్ ఉపయోగపడ్డది. మన ఆయుధాలు ప్రపంచానికి చెప్పినాం. మా శివకాశి పటాకులు అట్లే వెళ్తాయి, మేము తయారు చేసిన క్షిపణులు AK-47లు అన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి అని ప్రపంచానికి చెప్పినాం మనం. ఈ క్షిపణి విజయం తర్వాత భారత నౌకాదళం, వాయుసేన కోసం మరిన్ని బ్రహ్మోస్ సిస్టములు కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణిపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. ఆసక్తి అంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా మనం వారు నిర్వహించినాం. ఇంకొక 4 రోజులు చేస్తే మన క్రికెట్ ఆడుతుంది కూడా రాకపోదురు వాళ్ళు. ప్రగల్భాలు వలికేటువంటి పక్కన బల్యంగా తయారవుతున్నటువంటి దేశము పాకిస్తాను. ఇంకొక 4 రోజులు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే క్లోజ్. అక్కడ తాలిబాన్లతో యుద్ధం కూడా ఉండకపోవు పాపం. విర్రవీగుడు, క్రికెట్ అంటే నచ్చదు, మన దేశం అంటే నచ్చదు, మన దేశ నాయకులు అంటే నచ్చదు, మన పార్లమెంట్ అంటే నచ్చదు, మన రాజ్యాంగం అంటే నచ్చదు. ప్రకృతి సౌందర్యాలను కాశ్మీర్లో వాళ్ళు నిప్పులు కక్కుంటున్నారు. అతి త్వరలో ఆక్రమిత కాశ్మీర్ కూడా మనకే వస్తుంది, దాంట్లో ఏం లేదు. అవుతున్నది, స్కెచ్ చేస్తున్నారు, అది అయినాక అది కూడా వస్తుంది మనకు. అంటే మనం తయారు చేసేటువంటివి ఇంతకుముందు ఏం చేద్దాం, మేడ్ ఇన్ సిటిజన్, వేరే దేశాల వాళ్ళే తీసుకుందాం మనం. ఇప్పుడు మన దగ్గర తయారైనవి ప్రపంచ దేశాల వాళ్ళు చూస్తున్నారు. అందుకే ప్రతి వాళ్ళు మేడ్ ఇన్ ఇండియాయే గ్యారంటీ, నమ్మకమైనటువంటిది. ఒక షాపులో ఒక వాచ్కు 10 ఏళ్ళు గ్యారంటీ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది చెక్కు చెదరకుండా. మన క్షిపణులంతే, మన వ్యవస్థ అంతే. అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అయ్యి అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటివే మన దగ్గర తయారు చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వస్తువులు. అందుకే ఇప్పుడు 2వ దేశం వచ్చింది, రేపు 4వ దేశం వస్తుంది, 5వ దేశం వస్తుంది. ఒప్పందాలు అయితే ఒప్పందాలు అయిన తర్వాత వాటిని తయారు చేస్తారు, పంపిస్తారు వాళ్ళకు. పాకిస్తాన్ మాత్రం ఆపేది లేదు, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా అవసరం లేదు. మన దగ్గర అన్ని తోకపటాకులు ఉన్నాయి, చల్లబడ్డ తోకపటాకులు ఉంటాయి, పేల్చుకొని మనకు అవసరం లేదు. మన శత్రు దేశాన్ని మనం ఎందుకు ఇస్తాం? ఏ దేశం అడిగినా ఇవ్వడానికి సిద్ధం. ఏమంటారు ప్రేక్షకులారా? మన బ్రహ్మోస్ అద్భుతమైన బ్రహ్మోస్, ఇది నాటే జోకు. లైన్ కట్టాలి, మొత్తం లైన్ కడుతున్నాం. 2వ దేశం అయిపోయింది కాబట్టి 3వ దేశం కూడా రెడీగా ఉంటుంది ఒప్పందం కోసం. అంటే మన దగ్గర నాణ్యతా ప్రమాణాలు ఏ రంగంలోనైనా ఎంత బాగున్నాయి. చివరికి క్రికెట్లో కూడా ఎంత గొప్పగా ఆడుకున్నారు, ఎంత గొప్పగా ఆడారు ప్రపంచం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కొందరు క్రికెటర్లు చూడమన్నారు, మాజీ క్రికెటర్లు ఉంటారు కదా పాపం, వాళ్ళు మెచ్చుకున్నారు. మన వాళ్ళని పేర్లు పెట్టి అద్భుతంగా చేసిండ్రు. కమిట్మెంట్ అంటే ఇది. మా దేశం కంటే, మా దేశస్తుల కంటే గొప్పగా ఆడిర్రు, వాళ్ళ క్రికెట్ వాళ్ళకంటే గొప్పగా ఆడిర్రని మెచ్చుకుంటున్నారు. అంటే శత్రువే మనని మెచ్చుకునే స్థాయికి మనం ఎదిగినాం. మనకేం రందిగా. అందుకే మేర భారత్ మహాన్. ప్రేక్షకులు ఏమంటారు బ్రహ్మోస్ గురించి? మీ కామెంట్లో చెప్పండి. వందే మాతరం. మన పతాకం అటువంటిది, మన దేశం అటువంటిది. ముందుకు వెళ్ళుడే, మనం వెనుకకు చూసే ప్రసక్తి లేదు. దయచేసి మీ కామెంట్ రూముల్లో బ్రహ్మోస్ గురించి చెప్పండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.